మాగనూరు ఇష్యూ చూసుకుంటే 100 మంది విద్యార్థులు అవస్థతకు గురి కావడం జరిగింది. ఎందుకోసం ఈ అవస్థతకు గురి కావడం జరిగింది? ఇక్కడున్న అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ యొక్క విద్యార్థులకు ప్రాణహాని కలగడం జరిగింది. ఈరోజు 100 మంది విద్యార్థులు అంటే ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఇక్కడున్న అధికారులు ఏ విధమైన శ్రద్ధ వహిస్తున్నారో ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడున్న అధికారులు కనీసం ఏ ఒక్క పాఠశాలని ఒక పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ ఆఫీస్లోనే కూర్చొని వారికి ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టర్ ఇస్తూ ఆ కాంట్రాక్టర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కనీసం ఒక గుడ్డులో కూడా నాణ్యత లేదు, ఒక ఆహారంలో నాణ్యత లేదు. సాంబారు పిల్లలు అడిగితే తెలుస్తుంది, ఇక్కడున్న సాంబార్లో కనీసం కారం తప్ప ఏ ఉప్పు ఉండదు, ఏమీ ఉండదు. ఈ విధంగా ఈ యొక్క మండలం లోపల ఇక్కడున్న ఎంఈఓ ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాడో మనం జాగ్రత్తగా మనం అందరం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మాగనూరు విద్యార్థులు ఎంత అవసర పడుతున్నారో విద్యార్థులకు అడిగితే తెలిసింది మాకు కూడా. వారు ప్రతినిత్యం ఒక వాష్రూమ్ వెళ్ళినా అదే ప్రాబ్లం, ఒక గలీజ్ అయిన వాసన. అదే కాకుండా ఫుడ్కి వెళ్తుంటే అన్నం వాసన కానీ సాంబార్ వాసన కానీ ఏ తిన్నా కూడా అరే నాకు ఏమవుతుందో ఒక భయాందోళన ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందుకోసం ఈ విద్యార్థులు ఇంత అన్యాయానికి గురవుతున్నారో ఇక్కడ ఉన్న అధికారులు చెప్పాలి. ఈరోజు ఇదే కాకుండా ఈ రాష్ట్రం లోపల ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే సమస్యలు నెలకొల్తున్నాయి. ఎక్కడో దగ్గర విద్యార్థులు ప్రతిరోజు అవస్థతకు ఫుడ్ పాయిజన్ కానీ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా పాఠశాలలో చదువుకోవాలంటే భయాందోళన గురి చేస్తున్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనం అందరము ఆలోచించాలి ఎందుకు ఈ యోచన. కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలను క్రమబద్ధీకరించి మంచి పాఠశాలగా తీర్చిదిద్దాలని ఈ తెలంగాణలోని విద్యార్థులందరూ ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకునే విధంగా మీరందరూ కూడా అధికారులు పనిచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంది. లేదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ప్రభుత్వ పాఠశాల పైన అనేక ఉద్యమాలు చేయడానికి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉంది. ఈ మాగనూరు విద్యార్థులకు వెంటనే న్యాయం జరగాలి. ఆ 100 మంది సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడున్న అధికారులు తీసుకొని వారిని సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతా ఉంది. కామ్రేడ్స్, నా పేరు బాలరాజు, డివైఎఫ్ఐ నారాయణపేట జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నాది మాగనూరు మండలమే, మాగనూరు గ్రామమే. ఈ మాగనూరు గ్రామంలో దాదాపు 2009 నుంచి ఇప్పటి వరకు ఒకే ఏజెన్సీ ఇక్కడ భోజనం అనేది చూసుకుంటుంది. నేను 2009లో ఇక్కడ మేము 10వ తరగతి చదువుతున్నాం. అప్పటి నుంచి మేము కూడా ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా నిన్ననే డిఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి క్లియర్గా మేము చెప్పడం జరిగింది. చాలాసార్లు కూడా భోజనాన్ని మేము పరీక్షించాము. గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒక 40 నుంచి 80 మంది విద్యార్థులకు కూడా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడే సీరియస్గా మేము చెప్పడం జరిగింది. మళ్ళీ అదే విధంగా కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది సిగ్గుచేటుగా పరిగణిస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాగనూరు ఒకటి స్కూల్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భోజనం అనేది సరిగా లేదని చెప్పేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానిపైన మేము గట్టిగా ఒకటే విషయం చెప్తున్నాము. ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ, డిఓ గారు కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం విద్యార్థి సంఘంగా, విద్యార్థి యువజన సంఘాలుగా మేమందరం ఏకమై కాసి మీ యొక్క ఉద్యోగాలు కాదు రేపు భవిష్యత్తే లేకుండా చేస్తాము. విద్యార్థుల కోసం ఎంత దాకా అయిన పోరాటాలు సిద్ధమవుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇదే ప్రభుత్వాలు చెప్తున్నాయి, మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నాం, వాళ్ళకంతా మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం, చాలా పౌష్టికరమైనటువంటి భోజనం అందిస్తామని చెప్తున్నారు. కానీ చివరికి ఏమైపోతుందంటే విద్యార్థులకు పౌష్టికారం అందించేది పక్కన పెట్టు, కనీసం నాణ్యమైనటువంటి భోజనం అందించేటటువంటి స్థితులు కూడా ఈ ప్రభుత్వాలు లేవంటే మనం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మేము మీడియా ముఖ్యంగా మేము ఏం చెప్తున్నాం అంటే ఇక్కడైతే ఏదో లోపాలు జరిగినావో, ఏదైతే లోపాలు జరిగినటువంటి అధికారులు ఉన్నారో, ఎవరు పాలకులు ఉన్నారో వీరందరినీ కూడా ఈ కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేసి లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైనటువంటి పౌష్టికరమైనటువంటి భోజనాన్ని అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉంది. ఇది అని వీళ్ళు పట్టించుకోకుండా మేము సస్పెండ్ చేస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి కానీ వస్తే రేపు ఏదైనా జరిగితే మాత్రం మేము కంపల్సరీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా వస్తుందని మేము కూడా ఈ ముఖంగా మీకు అందరూ మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇక్కడ పిల్లలకు పాయిజన్ జరిగితే కనీసము చూడడానికి కూడా ఆ డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో లేకపోవడం అనేది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఈ నుండి మక్తలు రావడం, మక్తల నుండి మహబూబ్నగర్ పంపించడం అంటే ఈ వచ్చే క్రమంలో ఏమైనా విద్యార్థులకు ఏమైనా జరిగితే అడిగే మహానుభావుడు లేడు. కాబట్టి మీడియా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి, పాలకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, పిల్లలకు ఏమైనా జరిగితే మాత్రం పిల్లలకు నాణ్యమైన భోజనం అందితే మీరు లోపంగా మీరు కానీ భావిస్తే మీ పైన ఏ రకంగా ఉద్యమాలు చేయడానికి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, కుల సంఘాలుగా వెనకాడ బోమని చెప్పి ఈ రకంగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు జీర్గల్ నాగేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడిని. మిత్రులారా, నిన్న జరిగినటువంటి
నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దాదాపుగా 15 నుండి 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా ఇబ్బంది పడడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సరిగా సౌకర్యాలు లేక మక్తల్ రిఫర్ చేయడం జరిగింది. మక్తల్లో కూడా సౌకర్యాలు లేక ఏకంగా మహబూబ్ నగర్కు రిఫర్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇక్కడ కనీసం నారాయణపేట జిల్లాలోనైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందే విధంగా పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నదనేది ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలకి పౌష్టికమైనటువంటి ఆహారం అందించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకొని విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే లోపం జరిగిందో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని కూడా మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ అయితే తప్పకుండా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మక్తల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మిత్రులారా, నిజంగా ఈరోజు మాగనూరు మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఏదైతే అనారోగ్య పరిస్థితికి గురి కావడం వెనుక కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎట్లాంటి ఒక పటిష్టమైన చర్యలు చేపట్టకుండా తాను నిమ్మకు నీరెట్టినట్టు ఉండడం, వ్యవహరించే పద్ధతే దీనికి ప్రధాన కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇట్లాంటి తరుణంలో ప్రతిపక్షాల నుంచి అయితేనేమి ప్రజా సంఘాల నుంచి ఎట్లాంటి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసమే ఉటావుటిన సీఎంఓ గారి కార్యాలయం స్పందించడం అయితేనేమి, ఈరోజు కలెక్టర్ గారు, డిఈఓ గారు, ఆర్డీఓ గారు రావడం అయితేనేమి కేవలం ఒక కంటి తుడుపు చర్యలుగా వస్తూ ఉన్నారు కానీ దీనిపైన పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు. దానికి ప్రధానంగా నిదర్శనం ఈ మాగనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్లో ఏజెన్సీగా 20 సంవత్సరాలుగా కేవలం ఒకే ఒక్కరు ఉండడం అనేది చూస్తే ఇక్కడ అధికారులు కానీ ఈ ఏజెన్సీ కానీ ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రధాన నిదర్శనం. ఇదే రకంగా ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వెనుక ఈ స్కూళ్ళల్లో చదివేది, ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేది దళిత, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కాబట్టి మేము ఈ పిల్లల చదువుల కోసం, వీళ్ళ విద్యాభ్యాసం కోసం మా శ్రద్ధ అంతా ఉండదు. మా పిల్లల్ని కాన్వెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తామని చెప్పేసి అట్లా చదివించుకుంటాం కాబట్టి వీటిపైన శ్రద్ధ ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పగానే చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం ఈ కంటి తుడుపు చర్యలుగా మాత్రమే కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఏజెన్సీల పట్ల ఒక కన్నేసి ఉంచాలి. పర్యవేక్షణ అధికారులు వచ్చినటువంటి ఆర్డీఓ అయితేనేమి, డిఈఓ అయితేనేమి, లేకపోతే ఇతరులు అయితేనేమి ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు మీ అందరితో కలిసి బోధన చేస్తాం, లేకపోతే ఈ బియ్యాన్ని మీకు చూపిస్తామని చెప్పేసి ఉట్టి మాట చెప్పడం కాదు, నిరంతరం వీళ్ళపైన పర్యవేక్షణ ఉండాలి. అట్లా ఉండగలిగితేనే ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పట్ల వారికి విద్యాభ్యాసం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళుగా ఉంటారని చెప్పేసి కోరుతూ, ఇక ముందు ఇట్లాంటి ఘటనలు ఈ మక్తల్ ప్రాంతంలో అయితేనేమి, ఈ జిల్లా ప్రాంతంలో అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరిగితే తప్పకుండా అంబేద్కర్ యువజన సంఘం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్ అయితేనేమి, ఎంఆర్పిఎస్ అయితేనేమి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపట్టి మీ ఈ పేద విద్యార్థుల పట్ల ఉన్నటువంటి మీ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసి రోడ్డుకిడుస్తామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.